శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు వంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనే గ్రంథాన్ని వివరించుకుంటున్నాం। రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు। దీనిలో మనం అధ్యాయం లీలా ప్రబోధము అనే అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం। క్రితం అధ్యాయం సద్గురు వాక్యోపదేశం అనే అధ్యాయాన్ని మనం చెప్పుకున్నాం। బాబా సూక్తులతోటి ఎట్లా ఆయన ప్రబోధించారు, ఎట్లా చెప్పారు, మనకి ఆచరణయోగ్యం అయ్యేలాగా మనం ఆచరించేవి ఏవైతే ఉంటాయో, ఆచరించవలసినవి ఏవైతే ఉంటాయో అవన్నీ ఆయన సూక్తుల రూపంలో ఎట్లా చెప్పారు అన్నది మనం సద్గురు వాక్యోపదేశం అనే అధ్యాయంలో మనం చదువుకున్నాం। ఆయన చాలా సింపుల్ మాటలతోటి మనకి అర్థమయ్యేలాగా చక్కగా వివరించారనమాట, ఎలా ఉండాలి ఏంటి అన్నది। దానికంతా వివరణ మాస్టర్ గారు ఇచ్చారు। ఇప్పుడు లీలలతోటి బాబా మన లీలామృతం తీసుకుంటే కనుక లీలలు చేశారు బాబా, మనందరికీ తెలుసు లీలలు చేశారు। ఆ లీలలు అంటే ఉత్తినే మనం ఆ లీల చూస్తూ ఉండడమా, లేకపోతే దాని నుంచి ఏమైనా నేర్చుకున్నామా మనం? అది పాయింట్। ఆయన అసలు ఎందుకు చేశారు లీల, అవసరం ఏంటి ఆయనకి, ఎందుకు చేయాలి అసలు, అదంతా మనం ఇప్పుడు అసలు ఎందుకు అనేది, ఆ లీలతోటి కూడా ఆయన ఎలా ప్రబోధించారు అనేది మనం దీంట్లో చదువుకుంటాం। ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః। లీలా ప్రబోధము। శ్రీ సాయిబాబాను హేమాత్ పంత్, అతని అసలు పేరు అన్నా సాహెబ్ దబోల్కర్। ఈ హేమాత్ పంత్ అను భక్తుడు వారి దివ్య చరిత్రను రాయడానికి అనుమతి కోరినప్పుడు ఆ సద్గురుమూర్తి అతనిని ఆశీర్వదించి తమ లీలలను శ్రద్ధగా పారాయణ చేసి వాటిని గూర్చి మననం చేసిన వారికి అమూల్యమైన జ్ఞానధనం లభించగలదని హామీ ఇచ్చారు। మనకు తెలుసు సచ్చరిత్ర రాశాడు హేమాత్ పంత్। ఇతన పూర్తి పేరు ఏంటంటే, అసలు పేరు అన్నా సాహెబ్ దబోల్కర్, అందరూ ఇతన్ని హేమాత్ పంత్ అనేవారు। అనే భక్తుడు వారి ఆయన బాబా యొక్క చరిత్రని అంటే సచ్చరిత్ర రాశాడు కదా, దానికి అనుమతి కోరట। కోరినప్పుడు ఆ సద్గురుమూర్తి అతన్ని ఆశీర్వదించి, అంటే సాయినాథుల వారు అతన్ని ఆశీర్వదించి తమ లీలను శ్రద్ధగా పారాయణ చేసి వాటిని గూర్చి మననం చేసిన వారికి అమూల్యమైన జ్ఞానధనం లభించగలదని హామీ ఇచ్చారు। అప్పుడు ఏం చెప్పారట ఆయన, ఎవరైతే నా లీలను శ్రద్ధగా పారాయణ చేసి వాటి గురించి మననం చేస్తారో, అంటే దాన్ని అర్థం చేసుకుని ఆచరణయోగ్యంగా చేసుకుంటారో వారికి అమూల్యమైన జ్ఞానధనం లభిస్తుంది। ఆ లీలలు కనుక మనం సరిగ్గా అర్థం చేసుకుంటే కనుక, మననం చేసుకుంటే మనకు అమూల్యమైన జ్ఞానధనం లభిస్తుంది అని చెప్పి బాబా హామీ ఇచ్చారట అప్పుడు। అంటే శ్రీ సాయీసుడు దివ్యలీలను ప్రకటించడం కేవలం భక్తులను లౌకికమైన ఇక్కట్ల నుంచి రక్షించడం మాత్రమే కాదన్నమాట। ఎందుకు అట్లా చెప్పారు బాబా? అసలు రక్షించడము, కోరికలు తెచ్చి ఇట్లాగే ఉంది కదా మనకి లీలలు అంటే ఏంటి, కానీ ఆయన చెప్పదలిచింది ఏంటి, కొంచెం మనం ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించుకోవాలంటే, ఆయన లీలలు అసలు ఎందుకు ప్రదర్శించారంటే కేవలం అది భక్తులను లౌకికమైన ఇక్కట్ల నుంచి అంటే లౌకికమైన కష్టాల నుంచి వాటి నుంచి రక్షించడం మాత్రమే కాదు, అదొక్కటే కాదు। లీలలు ఎందుకంటే రక్షించడానికి కాదు, అదొక్కటే కాదు, దాంతో మనకి ఏం చెప్తున్నారు, ఏ ప్రబోధం చేస్తున్నారు, ఏం నేర్చుకోమంటున్నారు, ఏం బోధ చేస్తున్నారు ఆ లీలలతోటి అనేదాన్ని కొంచెం మన లీలామృతం చదువుతున్నప్పుడు జాగ్రత్తగా చదువుతూ ఆలోచించుకో। దానికి కొన్ని మాస్టర్ గారు ఇక్కడ ఇచ్చారనమాట, ఎలా ఆలోచించుకోవాలి, ఎట్లా తత్వచింతన చేయాలి, లీల గురించి ఎట్లా ఆలోచించాలి, బాబా అసలు ఆ లీలతో మనకి చెప్పదలిచిన బోధ ఏంటి అనేది ఆలోచించుకోవాలన్నమాట। పరిపాకం లేని మానవులు మొదట ఆయన నుండి కోరేది అదే కావచ్చు కాక, పరిపాకం లేని మానవులు మనలాంటి వాళ్ళు ఏంటి, మొదట ఆయన నుంచి కోరేది ఏంటంటే మన కష్టాలు కోరికలు తీర్చడం। ఆయన అందరం దాదాపు అట్లా వచ్చిన వాళ్ళం ఎక్కడో ఉంటారు కదా, మనం అందరం కష్టాలు కోరికలతోటి ఆయన దగ్గరికి వచ్చాం।
చక్కెర తీపికి వ్యామోహపడిన పిల్లవాడికి తల్లి చక్కెరతో కలిపి అతడికి ఆరోగ్యాన్నిచ్చే మందును తినిపించినట్లు శ్రీ సాయి తమ లీలలో గాంభీర్యము, అద్భుతము, ఆధ్యాత్మికము అయిన బోధలను కలిపి అందిస్తున్నారన్నమాట. ఏదైనా మనకు ఒక కష్టం తీరినా, ఒక కోరిక తీరినా దాని వెనకాల అసలు ఏముంది, ఏంటి బాబా కోరుకునేది ఏంటి, ఫస్ట్ అది ఆలోచించుకోవాలి. ఎందుకంటే అది తీరడం ద్వారా మనం ఏం చేస్తామంటే సన్మార్గంలోకి వస్తాం. అప్పుడు బాబా చెప్పింది ఆచరించడానికి వస్తుంది, మనకి ఆచరించాలనిపిస్తుంది. అందుకే దీనికి ఏం చెప్తున్నారు, చక్కెర తీపికి వ్యామోహపడిన పిల్లవాడికి తల్లి ఏం చేస్తుందండి, చక్కెర తీపికి వాడికి వ్యామోహపడ్డాడు ఆ పిల్లవాడు, వాడికి ఏం చేస్తుంది, మందు ఇవ్వాలనుకోండి, ఆ మందు ఆ చక్కెరలో కలిపి వాడికి ఆ మందు చేదు తెలియకుండా ఇచ్చేస్తుంది. వాడికి మందు వేసుకోవడం ఇష్టం లేదు. మనకు కూడా అంతే, బాబా చెప్పిన మందు వేసుకోవడం ఇష్టం లేదు. అందుకని బాబా ఏం చేస్తారు, కొంచెం మనకి కోరికలు, కష్టాలు ఇవన్నీ తీరుస్తూ మనకి బోధ చేస్తూ మన సన్మార్గవర్తులు చేయడానికి ఆయన చూస్తూ ఉంటారనమాట. నెమ్మదిగా మనం కూడా ఆయన అర్థం చేసుకుంటూ సన్మార్గంలోకి వస్తాం. అసలు జరగవలసింది అదే. ముందు చక్కెర మీద వ్యామోహంలాగా మన కోరికలు, వాటి కష్టాలు, వాటితో ప్రార్థిస్తూ ఉంటాం ఆయన్ని. దాంతో పాటుగా ఆయన ఏం చేస్తారు, అదొక్కటే కాదుగా, అదొక్కటే చేయరు కదా సద్గురువు. ఎప్పుడు మన ఎట్లా సంస్కరించాలి ఇంకా, ఎందుకంటే మనం బాగుపడతామని చెప్పి మన కష్టాలు, కోరికలు తీర్చారు ఆయన, అది గుర్తుపెట్టుకోవాలి కదా. మందు తీసుకోకుండా నేను చక్కెర తింటానంటే కుదరదు, తల్లి పెట్టదు అట్లాగా కదా. ఆ మందు ముఖ్యంగా వాడు తీసుకోవాలి కాబట్టి, ఆ చక్కెర వాడికి ఇష్టం కాబట్టి ఆ చక్కెర అనే దాన్ని దాంట్లో కలిపి వాడికి ఆ మందు ఇస్తుంది. అలాగే ఇది కూడాను మన కోరికలు, కష్టాలు తీరుస్తూనే మనని సన్మార్గవర్తులుగా ఆయన చేస్తూ ఉంటారనమాట. శ్రీ సాయి తమ లీలల గాంభీర్యము, అద్భుతము, ఆధ్యాత్మికమైన బోధన కలిపి అందిస్తారనమాట. అందుకే ఒకసారి తన వివేకానికి గర్విస్తున్న ఒక భక్తుడు సాటివారికి శ్రీ సాయిని లౌకికమైన కోరికలతో దర్శించరాదు అని బోధిస్తుంటే శ్రీ సాయి అతడితో, నీవు అలా చెప్పవద్దు, నా వద్దకు వచ్చే వారంతా మొదట అలానే వస్తారు, వారి కోరికలు ఈడేరాక కృతజ్ఞతతో, ప్రేమతో నాకు బంధించబడతారు అని చెప్పారు. ఒకసారి ఏమైంది, ఒక అతనికి కాస్త వివేకం వచ్చిందనమాట. వచ్చి గర్విస్తున్నట్ట, అంటే కాస్త అతనికి ఆ బోధలు అన్నీ అర్థమవుతున్నాయి అనమాట. గర్విస్తూ ఒక భక్తుట్ట సాటివారితో అంటున్నట్ట అక్కడ బాబా దగ్గర, ఆ బాబాని ఇలా లౌకికమైన కోరికలతో దర్శించకూడదు అని అన్నట్ట, అని బోధిస్తుంటే అప్పుడు బాబా అతడితో అన్నట్ట, నీవు అలా చెప్పొద్దు, నా వద్దకు వచ్చేవారంతా మొదట అలానే వస్తారు, అందరూ నా దగ్గరికి అలాగే వస్తారు. ఇతను కూడా అలాగే వచ్చాడండి. నువ్వు మర్చిపోయావా, నువ్వు కూడా అలాగే వచ్చావు, ఇప్పుడు ఏదో పెద్ద వివేకం అన్నీ పనిచేస్తున్నాయని ఇట్లా చెప్తున్నావు నువ్వు కథలో, అందరూ అట్లాగే వస్తారు అని చెప్పాడు. నా వద్దకు వచ్చేవారంతా మొదట అలానే వస్తారు, వారి కోరిక లీడేరాక కృతజ్ఞతతో, ప్రేమతో నాకు బంధించబడతారు. వారి కోరికలు తీరిన తర్వాత అప్పుడు ఏమవుతుంది, మనకి ఆ కోరిక తీరడం వల్ల ఆయన పట్ల కృతజ్ఞత వస్తుంది, ప్రేమ వస్తుంది. అలాగనమాట. అలా బంధించబడి ఆయన మన సన్మార్గంలో వెళ్ళడానికి సంసిద్ధులు అవుతాం అనమాట. అంటే ఇతను కూడా అలాగే వచ్చి మిగతా వాళ్ళందరితోటి కోరికలతో దర్శించకూడదు అని చెప్పి కొన్నేళ్ళు అయ్యాక, మనము ముందు అసలు ఏం పారాయణ ఏమీ మనకు తెలియదు. మనం పారాయణ మొదలుపెట్టిన తర్వాత ఏమవుతుంది, చేయని వాడు అదేదో వాడికి ఏదో వాడు పరికిరాని వాడు అన్నట్టుగా చూడడం మొదలవుతుంది. జరిగేది ఇదే. కొత్తలో ఆలోచించుకోండి, కొత్తలో అట్లాగే జరుగుతుంది. అప్పుడప్పుడు కూడా అలా అనిపిస్తూ ఉంటుంది, వీళ్ళు పారాయణ చేయట్లేదు, వీళ్ళు తక్కువ వాళ్ళు, మనం చేస్తున్నాం కాబట్టి గొప్ప వాళ్ళం, లేదా మనం సత్సంగానికి వెళ్తే మనం సత్సంగం చేసుకుంటున్నాం, వాడు సరిగ్గా చేయడు, లేకపోతే వాడు రాడు, ఏవో రకరకాలు ఉంటాయి. ఇవన్నీ ఏంటి, వీళ్ళగానే వీడు చెప్పినట్టే అనమాట. అవి కూడాను మొదట అందరు కోరికలతోటి, కష్టాలతోటి నా వద్దకు వస్తారు, తర్వాత వారందరూ నాకు ప్రేమతో నాకు బందీలు అవుతారు కృతజ్ఞతతోటి అని బాబానే చెప్పారట. అటు తర్వాత కోరికలను వీడి నన్ను ఆత్మోన్నతి కోసం అనుసరించడం నేర్చుకుంటారు. అటు తర్వాత ఏమవుతుంది, కోరికలను వీడుతారట. అంటే ఇది ఏమవుతుంది అంటారండి, ఇమీడియట్గా జరిగేదైతే కాదు, ఒక జన్మలో జరిగేదైతే కాదు. నాకు అర్థమైనంత వరకు చెప్తున్నాను. మామూలుగా బాబా కోరుకున్నారు, తర్వాత మనం ఇంకా అవన్నీ వదిలి ఆత్మపదంలోకి వెళ్తామన్నట్టుగా బాబా కోరుకో. కానీ
మనకు ఒక్క జన్మలో జరిగిపోతుంది అంటే జరగదు, మనం అంతటి సామాన్యులు కాబట్టి కొన్ని జన్మలు ఎట్లా నడుస్తూ ఉంటాయి, మనకు నడుస్తూ ఉంటాయి. ఆ సద్గురుమూర్తి ఆయన వస్తూ ఉంటారు, మన కష్టాలు కోరిక అట్లా తీరుస్తూ నెమ్మదిగా ఆ పరిపాకం వస్తుందన్నమాట. కాస్త 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 ఒక్కొక్క జన్మలో నేర్చుకుంటూ ఉంటాం. నేర్చుకున్న తర్వాత ఏదో ఒక జన్మలో టక్కున మనకి అందుకే సాధన అంటారు. సాధన చేయడం అందుకోసమే అనమాట. ఎంతసేపు మన సంస్కరించుకుంటూ రావడం అట్లా చేసుకుంటూ ఉంటే నెక్స్ట్ జన్మకి అది సంస్కారంగా వస్తుంది. మళ్ళీ కొత్తవి నేర్చుకుంటూ ఉంటాం. అంటే క్లాసులు ప్రమోట్ అవుతాం చూసారండి కదా, పిల్లలు చూడండి ప్రమోట్ అవుతూ ఉంటారు. 1వ క్లాస్ నుంచి 2, 2 నుంచి 3, అలా అలా 10th ఇంటర్ ఇలా హయ్యర్ స్టడీస్కి వెళ్ళిపోతారు వాళ్ళు. అవునా? అలాగే అనమాట. దీంట్లో కూడా అంతే. మనం నర్సరీ పుట్టాం, ఇంకా మనం నర్సరీ కూడా కాదు, ఇంకా పుట్టాం మనం అంతే. ఇక పడుతూ లేస్తూ నడుస్తూ అట్లా ఉన్నాం ఇంకా. అంటే ఆచరిద్దాము, నడుద్దాము, పాకుదాము అన్నట్టు పిల్లాడు ఇంకా లేదు. అట్లాగే మనం ఆచరిద్దాము ఇది అనుకుంటున్నాం ఇంకా. అది మన పరిస్థితి అన్నమాట. అందుకని అటు తర్వాత కోర్కెలను వీడి నన్ను ఆత్మోన్నతి కోసమే అనుసరించడం నేర్చుకుంటారు అని. నా వద్దకు ఎవరు వారంతట వారుగా రారు. నా వద్దకు ఎవరు వారంతట వారుగా రారు. మనం అనుకుంటాం మనం వెళ్ళిపోయాం బాబా దగ్గరికి. అసలు అట్లా ఉండదు. మనకు పారాయణ గ్రంథం వచ్చిందంటే అది మనంతట మనకు మన గొప్పతనం ఏమీ కాదు, ఆయన కరుణ. ఆయన దలుచుకున్నారు మనల్ని. అందుకోసం నా వద్దకెవరు వారంతట వారుగా రారు, నేనే వారిని అనేక మిషల మీద దగ్గరకు లాక్కోవాల్సి ఉంటుంది అన్నారు. ఇది మనకి లీలామృతంలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది, ఎలా ఎవరిని ఆయన దగ్గరికి చేర్చుకున్నారు అనేది. వివిధ రకరకాల మిషల మీద వాళ్ళు బాబా దగ్గరికి వెళ్ళడం అనేది జరిగింది. అది లీలామృతం సరిగ్గా చదువుతుంటే మనకి అర్థమవుతుంది. అది ఆయనట ఎవరు నా వద్దటికి వారంతట వారుగా రారు, నేనే వారిని అనేక మిషల మీద దగ్గరికి లాక్కోవాల్సి ఉంటుంది. మనందరికీ కూడా అంత జీవితంలో అనుభవం. మనంతట మనం వెళ్ళిన వాళ్ళం కాదు, ఆయన లాక్కున్నారు. అనేక మిషల మీద ఆయనే మనల్ని లాక్కున్నారు. కోరికలు, కష్టాలు, ఇంకోటో వచ్చినప్పుడు ఆయన మనకి పరిచయం అవడం, ఆయన గ్రంథాలు మనకు దొరకడం, ఆయన మీద భక్తి కలగడం, ఇవన్నీ జరిగాయి అన్నమాట. ఈ రెండో వాక్యంలో ఇమిడి ఉన్న మందలింపును గుర్తించాలి. అలా వివేకాన్ని బోధిస్తున్న భక్తుడు కూడా మొదట అలానే తమను ఆశ్రయించాడన్న హెచ్చరిక బాబా చేశారు. అది ఎందుకు అతనికి అట్లా చెప్పారంటే ఒక హెచ్చరిక చెప్పారనమాట. అదేంటంటే నా వద్దకు ఎవరు వారంతటా వారుగా రారు, నేనే వారిని దగ్గరికి లాక్కుంటాను అని ఎందుకన్నారు బాబా? ఎందుకంటే మొదట భక్తుడు అక్కడ వాళ్ళందరికీ బోధిస్తున్నాడు చూసారా, బాబాని లౌకిక కోరికలతో ఆశ్రయించకూడదు అంటే చెప్తున్నాడు చూసారా, అట్లా రాకూడదు ఇది అనుకుంటూ వాడిని చెప్తున్నారు. మొదట నువ్వు కూడా అట్లాగే వచ్చావు నాయన అని అది చెప్పడం కోసమే బాబా చెప్పారనమాట. నా వద్దకు ఎవరు వారంతటా వారు రారు, నేనే అనేక మిషల మీద రప్పించుకుంటాను అంటే ఈ భక్తుడు కూడా అట్లాగే వచ్చాడు. అక్కడ బోధిస్తున్న భక్తుడు కూడా అట్లానే వచ్చాడు అనమాట. వివేకాన్ని బోధిస్తున్న భక్తుడు కూడా అలానే తమను ఆశ్రయించాడన్న హెచ్చరిక బాబా చేశారనమాట. భక్తులకు లౌకికమైన సహకారాన్ని అందించడమే శ్రీ సాయి లీలల సారాంశం కాదని గుర్తించాలి. ఇక్కడ మనం గుర్తించవలసింది ఏంటి? భక్తులకు ఊరికే లౌకికమైన సహకారాన్ని చేయడం అంటే మన కష్టాలు, కోరికలు ఇవి తీరుస్తూ ఉండడమే. అదొక్కటే కాదు బాబా లీలల సారాంశం అన్నది గుర్తించాలి. ముందు మనకు అలాగే అనిపిస్తుంది, ఓహో బాబాని పూజిస్తే కష్టాలు కోరికలు తీరిపోతాయి అని కొంతకాలం అట్లా నడుస్తూ ఉంటుంది. అదొక్కటే కాదు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. మొదట చక్కెరపై వ్యామోహంతో మాత్రమే మందును తెలియకుండా స్వీకరించే బాలుడు ఒకనాటికి బాధ్యతాయుతమైన యోచన గల పురుషుడై చక్కెరను అవసరమైన ఔషధాన్ని కోరక అవసరమైన ఔషధాన్ని కోరి స్వీకరించేవాడు అవుతాడు. చిన్నపిల్లాడు ఉన్నాడండి, మందు వేసుకోడు, చేదు మందు. వాడికి ఏదో జ్వరం వచ్చిందో జలుబు వచ్చి వాడికి ఏం చేస్తే కాస్త పంచదారలోనో తేనెలోనో తీగా ఉంటుంది, వాడికి అది ఇష్టం కాబట్టి అందులో కలిపి మందు ఇస్తాం. మా అబ్బాయికి అలాగే ఇచ్చేవాళ్ళం చిన్నప్పుడు. కొంచెం ఒక వయసు వస్తుంది, వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఇంకా వాడు దాన్ని పంచదారలో కలుపు తేనెలో కలుపు అంటే వాడు డైరెక్ట్గా మందు వేసుకుంటాడు కదా. నాకు చిన్నప్పుడు అట్లాగే ఇచ్చేవారు, ఎందులోనో కలిపి ఇచ్చేవారు. తర్వాత నాకు నేనుగా మందు మింగాను. మా పిల్లలు అంతే, అందరూ అంతే, చిన్నపిల్లలు కూడాను. తర్వాత అడగరు వాళ్ళు, చక్కెర మందు వేసుకుంటారు. అంటే వాళ్ళ బాధ్యత వాళ్ళకి తెలిసింది, మందు వేసుకోవాలి, నాకు తగ్గుతుంది అట్లా. ఇది కూడా అంతే. తర్వాత ఇంకా కోరికలోనూ కష్టాలు ఆయన అడగమాట, బాధ్యత గలవారిగా తయారవుతుంటారు.
అఫ్కోర్స్ మనం ఇంకా అవ్వలేదు. బాబా చెప్తున్నారు. అప్పుడు ఏమవుతుంది, ఒకనాటి కోరడకుండా బాధ్యతాయుతమైన యోచన గల పురుషుడై చక్కెరను కోరక అవసరమైన ఔషధాన్ని కోరి స్వీకరించిన వాడు అవుతాడు. ఏది అవసరమో ఆ బోధ మనం తీసుకుంటూ ఆయన మార్గంలో నడవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇంకా కష్టాలు కోరికల గురించి ఆయనకి ఇంకా అడగడం అనేది ఉండదన్నమాట ఆయన్ని. అది అంటే సన్మార్గంలోకి వస్తాం అన్నమాట బాబా కోరుకున్నట్టు. ఆనాడు వాడు నేరుగా స్వీకరించగల ఔషధమే శ్రీ సాయి లీలల మాటున దాగి ఉన్న వారి అపారమైన బోధ. ఆనాడు వాడు నేరుగా స్వీకరించగల ఔషధమే. ఇంకా తర్వాత నేరుగా ఔషధం తీసుకుంటున్నాడు చూసారా, మందు ఇంకా చక్కెర కలపకుండా. అది శ్రీ సాయి లీలల మాటున దాగి ఉన్న వారి అపారమైన బోధ. అప్పుడేమవుతుంది, ఆ లీలల్లో ఉన్న బోధను తీసుకుంటాడు వాడు. ముందు లీలగా కనబడుతుంది, చాలా గొప్ప అద్భుతమైన లీల చేశారు. తర్వాత అందులో బోధ ఏంటి, ఎందుకు చేశారు ఆయన, ఆ బోధ ఏంటి అనేదాన్ని బోధన తీసుకుంటాడు. మనం కూడా అంతే, చదివేటప్పుడు ఫస్ట్లో చూడండి పారాయణ చేసినప్పుడు ఆ లీలకు పొంగిపోతాం. ఇంకా లీలే కనబడుతూ ఉంటుంది. చదువుతున్న ఆ లీల కనబడుతూ ఉంటుంది. తర్వాత నెమ్మదిగా బోధ ఎక్కుతుంది మైండ్కి కదా. ఫస్ట్లో మనం చెప్పుకునేవి కూడా అట్లాగే ఉంటాయి. మన మనకు జరిగిన అనుభవాలు లీలలు ఇవే అంటే మధ్యలో స్మరించుకోవాలి ఖచ్చితంగాను. కాకపోతే అవే మనకి ఇదిగా ఉంటాయి ఫస్ట్లో. తర్వాత ఏమవుతుంది, బోధ నెమ్మదిగా అంటే మనకి ఆచరణ అనేది మొదలు పెడదామని అనిపిస్తుంది. అన్న మాట ఏదో ఉంది, బాబా చెప్పారంట, ఏదో మంచి ఉంది ఇందులో, మనం చేయలేకపోతున్నాం. మనం బాబా ఇలా ఉండమన్నారు, చేద్దాం అనిపిస్తుంటుంది. ఏదో నెమ్మదిగా ఒకటో రెండో కష్టపడడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా వారి అపారమైన బోధ అనమాట. షిరిడీలోనున్న 5.5 అడుగుల ఈ శరీరమే సాయి అని తలిచేవాడు అసలు సాయిని చూడనట్లేనన్నారు సాయి. చేసా మాస్టర్. బాబా ఏమన్నారు, షిరిడీలోనున్న 5.5 అడుగుల ఈ శరీరమే అంటే బాబా అనే ఈ శరీరమే సాయి అని తలచేవాడు. ఈ శరీరమే నేను బాబా, ఈ శరీరమే సాయి అని తలచేవాడు అసలు సాయిని చూడనట్లే అన్నాడు సాయి. అసలు నన్ను చూడనట్టే, అయితే ఈ శరీరమే నేను అనుకుంటే అసలు నన్ను చూడనట్టే అన్నారట బాబా. అలానే వారి లీలలను స్థూలంగా మాత్రమే గుర్తించి చదివి పలికించే భక్తులకు వారి చరిత్రను పారాయణ చెయ్యని వారి కిందనే లెక్క. ఇందాక మనం చెప్పుకున్నాం చూసారా, చదివేసుకుని ఆ లీలకే పొంగిపోతూ ఉంటాం అనమాట. స్థూలంగా లీల చూస్తాం, అంతేగాని దాంట్లో ఏం దాగి ఉంది అన్న చూడం. అలా చదువుతూ పులకించే భక్తులకు వారి చరిత్రను పారాయణ చేయవారి క్రిందనే లెక్క. అలా ఎన్నాళ్ళైతే చదువుతూ ఉంటామో అన్నాళ్ళు ఆయన చరిత్రను పారాయణ చేయనట్టే లెక్క అని చెప్పారు. చేయనట్టే లెక్కట, ఉత్తి ఆ లీలల్ని స్థూలంగా చూస్తుంటే. అందుకే చెప్పుకోవడం కూడా ఊరికే లీలలు అనుభవాలు ఇవే కాదండి, మధ్యలో చెప్పుకోవాలి ఖచ్చితంగాను. కానీ బోధ ముఖ్యమైనది ఏంటంటే ఆయన బోధ, అదే ఆయన కోరుకున్నది. ఒక లీల జరిగినా దాంట్లో ఏదో బోధ ఉంది, అది తీసుకోవాలి. అది చెప్తాను, ఆ లీల చూసి మనం పొంగిపోతూ ఉంటాం. అట్లా అంతకు మించి తాము ఉద్దేశించిన ప్రయోజనాన్ని సాయే కొంత సూచించారు. ఆ లీలే కాదు, అదే కాదు, పొంగిపోవడం కాదు, అంతకు మించి ప్రయోజనం ఉంది అని ఆయన ఆశించింది ఏంటి అనేదాన్ని బాబానే కొంత మనకి సూచించారు. కోరికలు ఈడేర్చారన్న కృతజ్ఞత, ప్రేమల వలన మానవుడు భక్తి మార్గంలోకి తనకు తెలియకనే లాగబడతాడు. ఏమవుతుంది, ఆయన కోరికలు మనకి తీర్చారు, కష్టాలు మనకి తీర్చారు. అప్పుడు ఏమవుతుంది, ఆయన పట్ల కృతజ్ఞత వస్తుంది, ప్రేమ వస్తుంది. దానివల్ల ఏమవుతుంది, మనం భక్తి మార్గంలోకి మనకు తెలియకుండానే లాగబడతాం. మనం అప్పటి నుంచి ఏమంటాం, మనం బాబా భక్తులు అండి. అవునో కాదో తర్వాతలేండి, అనడానికి మాత్రం బాబా భక్తులండి మేము అంటాం. ఏంటంటే అది ఇష్టం వస్తుంది, ఆయన మీద ఒక కృతజ్ఞత వస్తుంది. అమ్మ నాకు ఇన్ని కష్టం తీర్చారు, నా కోరిక తీర్చారు, నేను ఈరోజు ఇట్లా ఉన్నానంటే ఆయన మనం అనుకుంటూ ఉంటాం. నేను కూడా అనుకుంటూ ఉంటాను, ఈరోజు చక్కగా ఇట్లా కూర్చుని మనం చేసుకుంటున్నామంటే ఆయన దయ, లేకపోతే ఏమైపోయేవాళ్ళం కదా. నిన్ననే అనుకున్నా, నిన్ననే స్మరించుకున్నాను. అలా అది వచ్చిన తర్వాత ఏమవుతుంది, మనకి ముందు అట్లా అయ్యి లాగబడతాం అనమాట. ఈ విషయం కూడా సంపూర్ణ సత్యం కాదు, అది కూడా పూర్తి
సత్యం కాదని చెప్తున్నారు. లీలల ద్వారా వారు బోధించదలసిన ఆధ్యాత్మిక రహస్యాలకు అంతు లేదు. కానీ లీలలు, ఒక లీల ఆయన చేశారంటే దాంట్లో వారు బోధించదలసిన ఆధ్యాత్మిక రహస్యాలకి అసలు అంతు లేదు. అందులో ఆధ్యాత్మిక రహస్యాలు ఉన్నాయి. ఆ రహస్యం తెలుసుకోవాలన్నమాట. ఆ లీలల్లో ఆయన బోధించదలిసింది దానికి అసలు అంతు లేటండి, ఇంకా ఎండ కూడా లేట. అలా ప్రతి లీలలోనూ ఆధ్యాత్మిక బోధ 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 ఉంటూనే ఉంది. ఆ లీల చేశారంటే అందులో బోధ ఉంది. మనం తీసుకోగలగాలి కానీ బోధని దాని నుంచి. ఊరికే సరదాగా ఆయన లీలలు చేయలేదు, దాని నుంచి నేర్చుకోమని మన్ని. శ్రీ సాయి అవ్యాజమానమైన పరబ్రహ్మతత్వం కనుక ఆయన చేసిన ప్రతిచర్య లీల వివిధ స్థాయిలకు చెందిన అంతరార్థంతో నిండి ఉంటుంది. బాబా అవజ్ఞాన సమానమైన పరబ్రహ్మతత్వం. ఆయన పరబ్రహ్మము కాబట్టి ఆయన చేసిన ప్రతి చర్య, ఆయన చేసే ప్రతి చర్యలు లీల వివిధ స్థాయిలకు చెందిన అంతరార్థంతో నిండి, వివిధ స్థాయిలు ఉంటాయట ఆయన లీలల్లోనూ. అంటే ఇప్పుడు ఉదాహరణ ఎట్లా చెప్పను మీకు, ఒక బుక్ ఉందండి, చదువుతున్నాం మనం. చదువుతుంటే ఏమవుతుంది, అది ఒక క్లాస్లో అంటే ఫస్ట్ క్లాస్లో చదువుతుంటే ఒక రకంగా మనకి అర్థమవుతుంది. అది సెకండ్ క్లాస్కి వచ్చాక అదే బుక్ చదివామనుకోండి, ఇంకొంచెం మెచ్యూరిటీతో మనకి ఇంకా అసలు ఏముందో అర్థమవుతుంది. థర్డ్ క్లాస్కి వస్తే ఒకలాగా అర్థమవుతుంది. ఫోర్త్కి వస్తే ఇంకా బాగా అర్థమైపోతూ ఉంటుంది. అది ఇది కదా, అట్లా కదా. ఉదాహరణ చెప్తున్నా, ఎందుకంటే చిన్నప్పుడు నాకు కష్టంగా అనిపించిన అర్థం కానివి మా అబ్బాయికి చదివిస్తున్నప్పుడు ఇది కదా, ఇదేనా ఏంటి చిన్నతనంలో నేను అంత ఇదేయను, అబ్బా ఎంత బాగుంది. నాకు అప్పుడు బుక్స్ తీసుకుని చదువుకోవాలనిపించిందండి. వాడి తెలుగు పద్యాలు కానీ అవన్నీ అప్పుడు ఎలా ఉండేది, మార్కుల కోసం వాటి కోసం ఏదో పద్యం రాసాను అట్లా ఉండేది. ఇప్పుడే మీరు తీయండి, వేమన శతకం తీయండి, తీసి ఇప్పుడు చదవండి, అందులో ఎంత బోధ ఉందో చూడండి ఎంత బోధ ఉందో దాంట్లో. ఇప్పుడు తీసి చూస్తే వేమన శతకము, సుమతి శతకము అవి తీసి ఒకసారి చూడండి. చిన్నప్పుడు చదువుకున్న దానికి ఇప్పటికి ఎంత తేడా ఉంటుందో చూడండి. ఎంత మంచి విషయాలు చెప్పారా. అప్పుడు ఏదో చదివాము మనం, మార్కుల కోసం చదివాము, ఇంకోటి చదివాము, చదువుకోవాలని చదివాము, క్లాస్లో ప్రమోట్ అవ్వడం కోసం చదివాము, ఏదో ఇంట్లో తిడతారని చదివాము, ఏదో చదివాము చదువు. ఇప్పుడు చదవండి ఎంత బాగుంటుందో. అలా నాకే అయ్యింది, అందుకని చెప్తున్నా నేను. కొన్ని నీతి కథలు ఉంటాయి, ఎంత బాగుంటాయో ఇప్పుడు చదివితే, చిన్నపిల్లలు అయినా సరే. అది అలాగనమాట. వివిధ స్థాయిల అంతరార్థంతో నిండి ఉంటాయి అవన్నీ. వివిధ స్థాయిలు మనకు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అవి మనకి అర్థమవుతూ ఉంటాయి. ప్రతి మాస్టర్ గారి గ్రంథాలు కూడా అంతే. అందుకే అంటూ ఉంటాను, మళ్ళీ చదవండి మీరు ఒకసారి అంటాను. నాకు ఇట్లా అర్థమై ఉండవచ్చు, మీకు ఇంకా బాగా అర్థం అవ్వచ్చు. అది మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఏమి పూర్తి వివరణ అని చెప్పి ఇవిడేదో చెప్పేస్తుంది ఇవిడికి వచ్చి అసలు ఏం కాదు, అస్సలు కాదు. ఇదే ఒక 5 సంవత్సరాల తర్వాత చదివామనుకోండి, చదివి చెప్పుకున్నాం అనుకోండి, అప్పుడు ఇంకా రకరకాల కోణాలు, ఇంకా అసలు చాలా బాగుంటుంది. మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలకి ఇంకా అద్భుతంగా ఉండొచ్చు దాన్ని అర్థం చేసుకోవడంలో మనకి. మాస్టర్ గారు అసలు అట్లా రాశారు, ఆయన ఎట్లానో అయింది, ఏ స్థాయో కదా, అట్లా అనమాట. పసిపిల్లవాడి దృష్టిలో మంచి గ్రంథం అంటే తెల్ల కాగితం మీద కనిపించే రంగులు, అంతే కదండి. పిల్లవాడికి ఒక బుక్ ఇస్తే రంగులు బొమ్మలు ఇవే ఉంటాయి. తెల్ల కాగితం మీద కనిపించే రంగులు, పసిపిల్లవాడికి కలర్స్ కనబడతాయి అంతే. తెల్ల కాగితం మీద క్రమబద్ధమైన ఆకారాలు కల గీతలు, అవన్నీ ఏమవుతుంది ఇలా గీతల్లో కనబడతాయి అంతే. మరి కొంచెం ఎదిగిన పిల్లవాడి దృష్టిలో అవి వాడికి అర్థమయ్యే బొమ్మలతో పాటు అర్థం కాని అర్థం లేనట్టు కనిపించే గీతల వరుసలు. ఇప్పుడు ఏమవుతుంది, ఇంకొంచెం ఎదిగిన పిల్లవాడే చూపించారనుకోండి ఆ బుక్, ఒక ఈ రాసి ఉన్న పుస్తకం ఒకటి, వాడికి అర్థమయ్యే బొమ్మలతో పాటు అర్థం కానీ అర్థం లేనట్టు కనిపించే గీతల వరుసలు. కొన్ని అర్థమవుతుంటాయి, కొన్ని అర్థం కనిపిస్తుంది, లేకపోతే కనిపిస్తుంది, మిగతావన్నీ ఏదో గీతల్లాగాను
అలా ఏవో వాడికి అర్థం కాకుండా ఒక వరుసలా కనిపిస్తాయి. అక్షర జ్ఞానం గల బాలుడి దృష్టిలో అది వివిధ గుణింతాలతో కూడిన అక్షరాల కూర్పు. కొంచెం అక్షరాలు వచ్చిన వాడి దృష్టికి ఏమవుతుంది, అది గుణింతాలు వచ్చిన వాడు ఉన్నాడు అనుకోండి, ఇందాక కొంచెం లెటర్స్, ఇప్పుడు కాస్త గుణింతాలు కూడా వస్తే గుణింతాలతో కూడిన అక్షరాల కూర్పు అనిపిస్తుంది వాడికి. కొంచెం చదువుతాడు వాడు. మరింత ఎదిగిన వాడికి అది అర్థవంతాలైన పదాల వరుసలు. ఇంకొంచెం పెద్ద పిల్లవాడు చూపించామనుకోండి, దాని అర్థం తెలుస్తుంది వాడికి, అదేంటో తెలుస్తుంది వాడికి, ఒక వాక్యం తెలుస్తుంది వాడికి చదివగానే కదా. అర్థవంతమైన పదాల వరుసలు, దానికి అర్థం ఉంది. ఆ ముందు వరకు అర్థాలు ఏం తెలియదు. ఒకటి పసిపిల్ల వయసులోనేమో అది రంగులు అనిపించి రంగులే వాడికి అర్థమైంది. తర్వాత ఏమైంది, కొంచెం గీతలో ఏవో కొన్ని అక్షరాలు అర్థమయ్యి అర్థం కానట్టు అలా ఉన్నాయి. తర్వాత గుణింతాలతో కూడిన అక్షరాల వరుసల్లా అనిపించాయి. తర్వాత ఏమైంది, కొత్త అర్థవంతమైన పదాల వరుసల్లా అనిపిస్తున్నాయి. ఇంకా పరిపాకం వస్తే అదే ఎంతో భావగాంభీర్యము, సాహిత్య సౌందర్యము, విశేషమైన విజ్ఞానములతో కూడిన ఉద్గ్రంథము. అదే ఇంకా బాగా వచ్చిందనుకోండి మనకి, ఇంకా పరిపాకం వస్తే భావగాంభీర్యము, సాహిత్య సౌందర్యము, విశేషమైన విజ్ఞానంతో కూడా ఉద్గ్రంథం అవుతుంది. ఇంకా బాగా దాని డెప్త్ తెలుస్తుంది అనమాట. నేను చెప్పాను కదా, వేమన శతకం, స్తోమతి శతకం ఇప్పుడు తీస్తే ఎట్లా ఉంటుందో చూడండి. అసలు అప్పట్లో ఎలా చదివి ఉంటాం, ఇప్పట్లో ఎలా చదివాం, అప్పుడేం అర్థమైంది, ఇప్పుడేం అర్థమవుతుంది దాంట్లో, ఒకసారి చూడండి. ఇలానే శ్రీ సాయి లీలలు ఇలాగే ఉంటుందండి. బాబా లీలలు కూడా అలాగే ఉంటుంది. మనం ఏ స్థాయిలో ఉన్నామో చూసుకోవాలి. మనం ఇంకా లీలలకు పులకరిస్తూనే ఉన్నామేమో చదువుకొని కదా. అలానే శ్రీ సాయి లీలలకు అర్థం కావడంలో వివిధ స్థాయిల సత్యాలు దాగి ఉంటాయి. అలాగే బాబా లీల మనకి అర్థం అవ్వాలంటే దాంట్లో వివిధ స్థాయిల్లో సత్యాలు ఉంటాయి అని చెప్తున్నారు ఇక్కడ. వీటిలో మనకు అతి జటిలములు, అగమ్య గోచరములో అయినవి వారి జీవిత చరిత్రలో నేను పొందుపరిచిన విచిత్ర చర్యలు. మచ్చుకే కొన్ని ఇతర లీలల గురించి వివేచిద్దాం. మాస్టర్ గారికి కాబట్టి ఆ లీలల్లో ఉన్న నిగూఢమైన రహస్యం ఇవన్నీ ఆయనకి అర్థమయ్యాయి. ఆయన స్థాయికి మనకు అర్థం కావు. వీటిలో మనకి అత జటిలమును, అగమ్య గోచరములు, అసలు అగమ్య గోచరం అన్నమాట వాటిలో కొన్ని మనకి. వారి జీవిత చరిత్రలో నేను పొందుపరిచిన విచిత్ర చర్యలు, ఆయన చర్యలన్నీ ఆయన పొందుపరిచారు మాస్టర్ గారు ఆయన జీవిత చరిత్రలో. అవన్నీ అగమ్య గోచరాలట, జటిలములట. మచ్చుకు కొన్ని ఇతర లీలల గురించి వివేచిద్దామన్నారు. మచ్చుక్కి కొన్ని మనం లీలలు కొన్నిటిని గురించి మనం ఇతర లీలల గురించి ఇప్పుడు మనం చదువుకుందామని మాస్టర్ గారు చెప్తున్నారు. ఈ ఫస్ట్ లీల ఏం చెప్పారంటే, ఒక పేద బ్రాహ్మణుడికి సాయి కాగితాల్లో చుట్టి, అతను పాప ఏం లేదని బాబా దగ్గరికి వస్తే చుట్టి ఇచ్చిన మాంసం అతడికి పూర్వపుణ్యం చేత సంక్రమించిన గురుకృప. ఇది తెలుసు కదా మనకి. ఒక అతను వస్తాడు, ఒక పేద బ్రాహ్మణుడు, ఏదైనా ఇమ్మని, కష్టంగా ఉంది అని. కానీ అతనికి బాబా ముస్లిం లాగా అనిపిస్తారు. కథ ఏదో డబ్బులు ఇస్తారు కదా, ఆయన సహాయం చేస్తారులే అని వచ్చాడు. కానీ లోపల మాత్రం ఆయన ముస్లిం అనే శంక ఉంది అతనికి. ముస్లిం ఫకీరు ఈయన అన్నట్లుగా అనమాట. ఇతనేమో చూస్తే సద్బ్రాహ్మణుడు, ఇతను ఆచార బ్రాహ్మణుడు. సరేగా వెళ్ళాడు బాబా దగ్గరికి, అడిగేసరికి బాబా ఒక కాగితం పొట్లం ఇచ్చి నువ్వు నీ బిడ్డలు తినండి, దారిలో మాత్రం మీరు విప్పి చూడొద్దు అని చెప్పారు అతనికి. దారిలో విప్పి చూడొద్దు, ఇంటికెళ్ళి నువ్వు నీ బిడ్డలు తినండి. ఇంకా అతనికి భయం పట్టుకుంది ఇచ్చేసరికి. బాబోయ్, ఆయనేమో ముస్లిము, ఏమిచ్చాడో, ఇందులో ఏముందో, బాబోయ్ ఆ ముస్లిం ఇచ్చాడు. ఇదే గొడవ అతనికి మైండ్ తోల్చేస్తుంటే సరే తీశాడు, ఓపెన్ చేశాడు. బాబా వద్దంటే కుతూహలం ఆపుకోలేక అనమాట. బాబోయ్ ఆ ముస్లిం ఏమి ఇచ్చేసాడో ఏమిటో ముట్టేసుకున్నాను అట్లా. అతనేమో బ్రాహ్మణుడు. ఇంక ఇంతలో ఇప్పు చూసేసరికి అందులో పొట్టేలు మాంసం ఉందట. అతని భావాన్ని తగినట్టే, అసలే అతని భావం అట్లా ఉంది, ముస్లిం ఫకీర్ అనేసి. ఏదో వచ్చాడు అతను, ఏదో ఇస్తాడులే అయినా అనేసి. సరే వెంటనే దాన్ని తీసుకెళ్ళి కాలువలో విసిరేసాడు వెంటనే. విసిరేసి అక్కడికి వెళ్ళి పై పంచ ఉంది కదా, అది కట్టుకుని తెచ్చుకున్నాడు కదా, ఆ పంచ ఇట్లా తడుపుకుంటున్నాడు.
తడుక్కునేసరికి ఆ నీళ్ళల్లో ఒక ఆ పంచలో కొంచెం సన్న బంగారు పోగు వచ్చింట. అతని ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళి ఉంటే ఎంత బాగుండేది. ఆ బాబా అన్నం చూడండి ఎట్లా అన్నారు, నువ్వు నీ బిడ్డలు తినండి అన్నారు. ఈ భయం తినమనేసరికి ముస్లిం ఏమి ఇచ్చేశాడో ఏమిటో. నేను చాలా అసలు నిగూఢంగా ఉండేవి బాబా మాటలు, అర్థం చేసుకోవడం చాలా కష్టంగా కూడా ఉండేది. విశ్వాసం ఉండాలి. అతనికి ఏమైంది, లోపల శంక. అతని ఇంటికి వెళ్ళిపోయి తీసుంటే ఏ బంగారు ముద్ద ఉండేది అందులో కదా, ఇంకేమో అతనికి. చూడండి, ఆ నీటికి ఇట్లా తగలగానే అది బంగారం అయిపోయింది అనమాట. అయిపోయి అందులో అతను పై పంచి ఇట్లా తలుపుకునేసరికి అందులో బంగారు పోగు వచ్చిందట, గోల్డ్ అది. ఇతనికేమో పొట్టేలు మాంసం, ఇతని భావన తగినట్టుగానే పొట్టేలు మాంసంలా కనిపించింది. దారిలో తీయొద్దని చెప్పారు ఆయన. వినాలి కదా, అతనికి విశ్వాసం లేదు. ఆ ముస్లిం ఫకీర్ అనుకున్నాడు. అది అసలు ఏంటి ఇంకా దీనికి అర్థం అనేది మాస్టర్ గారు చెప్పింది మనకి. ఏంటి ఇందులో అసలు ఏంటి అంతరార్థం, ఆయన ఎందుకు ఇచ్చారు, ఏమిటి అతను ఇప్పడం ఏమిటి, ఇదంతా మన దానికి వివరణ ఇచ్చారండి మాస్టర్ గారు అద్భుతంగా. ఇది మనం రేపు చదువుకుందాం. రేపంటే రేపు మనకి వినాయక చవితి కదండి, మళ్ళీ సోమవారం మనం చదువుకుందాం దీన్ని. అందరికీ రేపటికి వినాయక చవితి శుభాకాంక్షలు. చక్కగా అందరూ మీ ఇళ్లల్లో విఘ్నాధిపతి అయిన వినాయకుడికి చక్కగా పూజ చేసుకోండి. ఆ సాయినాథుడే మనకి ఆ విఘ్నేశ్వరుడి రూపంలో పూజని రేపు అందుకుంటున్నారన్న భావనతోటి చక్కగా అందరూ వినాయక చవితి జరుపుకోండి. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మళ్ళీ మనం సోమవారం కలుద్దాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.